వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్నోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో OnePlus Nord 4 మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ చూసుకున్నది 7+ Gen 3 ఆక్టో కోర్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. వీళ్ళు మనకి 8GB ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్. ఇంకా బ్రైట్నెస్ విషయానికి వస్తే 2150 నీట్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే డ్యువల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇంకా 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది మెయిన్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకున్నది 60 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇంకా వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K వీడియో రికార్డింగ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ విత్ 100V సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చింది. వీళ్ళు మనకి టైప్ సి పోర్ట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్లో సిమ్ చూసుకున్నట్లయితే డ్యువల్ సిమ్ సపోర్ట్ వచ్చింది. వీళ్ళు మనకి 128 ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే హైట్ చూసుకున్నట్లయితే 162.6 mm తో వచ్చింది. ఇంకా థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.5 mm తో వచ్చింది. ఇంకా వెయిట్ చూసుకున్నట్లయితే 198.5 grams తో వచ్చింది. ఈ మొబైల్ బిల్డ్ మెటీరియల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మెటల్ తో వచ్చింది. ఇంకా బ్లూటూత్ పేరింగ్ చూసుకున్నట్లయితే 5.4 పేరింగ్ తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ NFC సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఈ నెట్వర్క్ చూసుకున్నట్లయితే 4G 5G బ్యాండ్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే స్టీరియో స్పీకర్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే లైట్ సెన్సర్, గైరోస్కోప్, అలాగే ఈ కాంపాస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే Adreno 732 గ్రాఫిక్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు మొబైల్లో అంటే OnePlus Nord 3 మొబైల్లో 5000 mAh బ్యాటరీ ఉండేది. కానీ ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీతో వీళ్ళు మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్నాప్డ్రాగన్ విషయానికి వస్తే Nord 3 మొబైల్లో MediaTek Dimensity 4nm తో వచ్చింది. ఇక ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ చూసుకున్నట్లయితే Qualcomm స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అప్డేట్ చూసుకున్నట్లయితే వీళ్ళు మనకి 4 years కి ఆండ్రాయిడ్ అప్డేట్, అలాగే 6 years కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారు. ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్లయితే 199.5 grams తో వచ్చింది. ఎందుకంటే మెటల్ బాడీ ప్లస్ 5500 mAh బ్యాటరీ కాబట్టి Nord 3 మొబైల్లో కన్నా ఈ మొబైల్ అనేది కొంచెం వెయిట్ అనిపించింది. ఇంకా ఈ మొబైల్లో AI లింక్ బూస్టర్ ఫీచర్ ఉంది. అంటే ఒక్కోసారి సిగ్నల్స్ లేనప్పుడు ఈ AI లింక్ బూస్టర్ అనేది సిగ్నల్స్ తీసుకురావడానికి ట్రై చేసింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ విషయంలో వీళ్ళు మనకి 5500 mAh బ్యాటరీ విత్ 100V సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ఛార్జ్ చూసుకుంటే 28 minutesలో ఫుల్ ఛార్జ్ ఎక్కుద్ది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 30,000 లోపల తీసుకుని రావచ్చు. డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్స్ ఉన్నాయి, చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.